దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు నీకు ముందుగా పోవును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరో, ఆయన యొక్క సామర్థ్యత ఏమిటో మనం ముందుగా తెలుసుకోకపోతే మన భక్తి వ్యర్థమైపోతుంది. చూడండి, ఒక డాక్టర్ ఆయన సర్జన్లో పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఆపరేషన్ చేయడానికి అతడు ఏమాత్రం భయపడడు. అది ఏ ఆపరేషన్ అయినా దాన్ని చేయడానికి వెనకాడడు. ఎందుకంటే ఆ వృత్తిలో అతడు పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు కనుక. ఎంత సున్నితమైనటువంటి ఆపరేషన్ అయినా అతడు అవలీలగా చేయగలుగుతాడు. అలాగే ఒక చక్కగా చదువుకున్న విద్యార్థి అతడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు భయపడాడు. ఎందుకంటే అన్నిట్లో చక్కగా చదువుకున్న జ్ఞానం తనకుంది కనుక, హోప్ తనకుంది కనుక. అలాగే మనం ఆరాధిస్తున్న దేవుని విషయంలో చాలాసార్లు అనుమానిస్తూ ఉంటాం. ఆయన చేయగలుగుతాడా, ఈ పని అవుతుందా, ఇలా ఎన్నోసార్లు మనం ఈ అనుమానాలతోనే మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఇక్కడ మనకిచ్చినటువంటి ఒక బలమైన వాగ్దానం ఏమిటంటే, మనకు ముందుగా నడిచేవాడు ప్రాకారములను పడగొట్టేవాడు. ఆయన కను సైగతో కొండలను మైన వలె కరిగించగలుగుతాడట. ఆయన పాదములు అగ్నితో ఉన్నాయని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఆటంకాన్ని తొలగించడానికి దేవుడు ముందు నడుస్తున్నాడు. అయితే అనేకులు అపజయం పాలవ్వటానికి, అనుమానంగా వెంబడించడానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యము ఏదైతే బోధిస్తుందో దాని ప్రకారంగా నడవక, ఆజ్ఞలను పాటించక, వాక్యానుసారమైన జీవితం లేకపోవటం చేత ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నిరుత్సాహంతో జీవిస్తూ ఉంటారు, అపజయాల పాలవుతూ ఉంటారు. ఇది ఒక రకంగా మనకు బాధాకరమైన విషయమే. అందుకే కదండి అన్యుల ఎదుట ప్రభు అవమానపరచబడుతున్నాడు. నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే నీకు ఏనాడు అపజయం ఉండదు. యోబు భక్తుడు అంటాడు, నీ భక్తి నీకు రోషాన్ని పుట్టించదా అని. అంటే అతడు శ్రమల కొలిమలో పుట్టం వేస్తూ కూడా ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా దేవుడు విమోచకుడు, సజీవుడు, నేను ఆయనను చూస్తాను, ఇవన్నీ కూడా నన్నేం చేయలేవు, నాకు ముందుగా వెళ్తున్నవాడు బలవంతుడు అని చెప్పగలిగాడు. కనుక అతడు ఆశ నెరవేర్చబడింది. కనుక ప్రియమైనటువంటి వారలారా, దేవుని ఆజ్ఞలు మనం ఎంతగా మన గుండెకి హత్తుకొని పాటిస్తే మన దేవునికి మనం ఎంత సమీపంగా ఉన్నామో తెలుస్తుంది. వాటిని పాటించకపోవటం చేత అపజయాలు, అపనమ్మకత్వాలు అనేకమైనవి జరుగుతున్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని నడిపింపులో పర్ఫెక్ట్గా ఉండగలిగితే మనకి ఎన్నడూ అపాయం జరగదు. ఎందుకంటే మనకు ముందుగా నడుస్తున్నవాడు సర్వశక్తి గల దేవుడు. నిశ్చయంగా ఆ దేవుడే ఇక్కడ వారి దినాల్లో మనందరికీ ముందుగా నడిచి ప్రతి విషయంలో జయమిచ్చి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.